హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మన ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఏపీసెట్ 2024 అడ్మిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వీటిలో కొత్తగా ఇంక్లూడ్ చేసిన వెబ్ ఆప్షన్స్ లింక్ మీద క్లిక్ చేయాలి. వీటిలో మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. చూసారా, క్యాప్చా అనేది అడుగుతుంది ఇక్కడ 13733. సబ్మిట్ చేసినప్పుడు మన ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మన మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. 0 అనేది ఫస్ట్ అప్లికెంట్ నేము, జెండరు, డిప్లొమాలో క్వాలిఫికేషన్ సిఎంఈ లేకపోతే ఈసీ త్రిబుల్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ అనే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈసీ సబ్జెక్టు మనం ఏ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ రాసామనేది ఉంటుంది. కేటగిరీ, రీజియన్, ఇక్కడ వచ్చేసి డిస్టిక్లో మనకు ఏ డిస్టిక్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ కడప సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కడపలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ వస్తాయి. వీటిలో యూనివర్సిటీ కాలేజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్లో వస్తుంది. ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి నార్మల్ వైట్ కలర్లో వస్తుంది. యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది. డిస్ట్రిక్ట్ మార్క్స్ చూస్తాను చూడండి, ఇలా బ్లూ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు సిఎస్సి బ్రాంచ్ ఉన్నది కదా, ఈ సిఎస్సి బ్రాంచ్ పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి చూసారా, డౌన్లో వచ్చేసి యాడ్ అయిపోయింది. ఒకవేళ మనం దీన్ని సపోజ్ పైకి కింద మార్చాలంటే క్లిక్ చేసి పైకి కానీ కింది కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టా అంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ యారో ప్రకారం కూడా వెళ్ళచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు సేవ్ చేయాలన్నప్పుడు సేవ్ చేసి ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలా. చూసారు కదా, వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది పాపప్. కొందరికైతే వస్తుంది ఇక్కడ ప్రింట్ అనేది, లేకపోతే కొందరికి రాదు. టాప్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడే డిస్ప్లే అవుతుంది. మనం సెలెక్ట్ చేసినట్టు ఎన్ని సెలెక్ట్ చేసాము అనేది ఇక్కడే డిస్ప్లే అవుతుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే మన ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది.